హలో సిస్టర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు వీడియో వచ్చేసి రివ్యూ వీడియో అన్నమాట. నేను స్మిటన్ యాప్ నుంచి షాప్ చేశాను. అంటే జస్ట్ 199 చాలా ప్రొడక్ట్స్ వస్తున్నాయి. అంటే 6 ట్రయల్ పాయింట్స్ ఉంటాయి. ఒక్కొక్క పాయింట్ ఒక్కొక్క ప్రోడక్ట్ మనం చూస్ చేసుకోవచ్చు. దాంతోపాటే ఎగ్జైటింగ్ ఫ్రీ గిఫ్ట్స్ కూడా ఉన్నాయి. సో గ్రాబ్ ఇట్ సూన్. నేను మీకు చూపిస్తాను, ప్రొడక్ట్స్ రివ్యూ కూడా చేసి చూపిస్తాను. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. సో ఫస్ట్ మనం స్మిటన్ అంటే ఏంటో తెలుసుకుందాం. స్మిటన్ అంటే ఒక యాప్. అందులోని చాలా బ్రాండెడ్ ప్రొడక్ట్స్ ఉంటాయి అన్నమాట. బోల్డ్ ప్రొడక్ట్స్ ఉంటాయి. కొన్ని ట్రైల్ సెక్షన్ అని ఉంటుంది, కొన్ని షాప్ సెక్షన్ అని ఉంటుంది. ట్రైల్ సెక్షన్లో మాత్రం మనకి 199 రూపీస్కే 6 ప్రొడక్ట్స్ కొనుక్కోవచ్చు. దాంతోపాటే ఫ్రీ గిఫ్ట్ కూడా వస్తుంది. 6 ప్రొడక్ట్స్ అంటే 6 ట్రైల్ పాయింట్స్ ఉంటాయి అన్నమాట. 6 ట్రైల్ పాయింట్స్కి ఒక్కొక్క ట్రైల్ పాయింట్కి ఒక్కొక్క ప్రోడక్ట్ మనం కొనుక్కోవచ్చు. ఒకవేళ మీరు ఈ ప్రోడక్ట్స్ పర్చేస్ చేసుకోవాలనుకుంటే నేను ఈ యాప్ లింక్స్ మీకు డిస్క్రిప్షన్ బాక్స్లో మెన్షన్ చేస్తాను. ఇంకా నా కోడ్ కూడా మెన్షన్ చేస్తాను, సో దట్ మీకు డిస్కౌంట్స్ అవైల్ అవుతాయి. సో స్టే ట్యూన్ ఫర్ ద నెక్స్ట్ వీడియో. ఇలాంటి వీడియోస్ ఇంకా బోల్డ్ చేస్తాను. సో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మామా అర్త్ నుంచి 3 ప్రొడక్ట్స్ నాకు ఫ్రీ కాంబో గిఫ్ట్స్ కింద వచ్చాయి. అందులో నేను ఇప్పుడు ఫస్ట్ ప్రోడక్ట్ రివ్యూ చేయబోతున్నాను. అదే ఉప్టన్ ఫేస్ మాస్క్ అన్నమాట. ఈరోజు నేను రివ్యూ చేయాల్సిన ప్రోడక్ట్స్ని నేను స్కిన్ కేర్కి అకార్డింగ్గా వాడుతున్నాను. సో ఫస్ట్ ఇది మనం చూసేది మామా అర్త్ ఉప్టన్ ఫేస్ మాస్క్. ఇక్కడ మీరు చూసినట్టయితే కన్సిస్టెన్సీ కొంచెం థిక్గా ఉంది. యూస్ చేసే ముందు ప్యాచ్ టెస్ట్ చేసుకోవడం మర్చిపోద్దు. జస్ట్ నెక్ మీద చేసుకోండి, తెలుస్తుంది మీకు పడుతుందో లేదో. నాకైతే బాగా పడ్డది. ఇందులో టర్మరిక్ ఉంది అండ్ ఆప్రికాట్ ఆయిల్, సాఫ్రాన్, ఇవన్నీ చాలా మంచిది ఫేస్కి. డూ ట్రై ఇట్. కానీ ట్రై చేసే ముందు డెఫినెట్గా ప్యాచ్ టెస్ట్ చేసుకోవడం మర్చిపోకండి. కొంతమందికి టర్మరిక్ పడదు, వెంటనే ఇచ్చింగ్, కొంతమంది ఫ్రేగ్రెన్సెస్ కూడా పడవు, మీకు ఇచ్చింగ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో ఇప్పుడు బాగా అప్లై చేసుకున్న తర్వాత కొంతసేపు ఉంచి ఫేస్ వాష్ చేసేసుకోవాలి డ్రై అయిపోయాక. సో ఇప్పుడు నెక్స్ట్ ప్రోడక్ట్కి వెళ్దాం. నెక్స్ట్ ప్రోడక్ట్ అనేది నా ఫేవరెట్ ప్రోడక్ట్, అదే ఫేస్ వాష్. ఈ ఫేస్ వాష్ ట్రాన్స్పరెంట్ ఫేస్ వాష్ అండ్ దీని స్మెల్ కూడా చాలా మైల్డ్ ఉంది. బెస్ట్ ఫేస్ వాష్. అసలు చాలా హైడ్రేటింగ్ ఫేస్ వాష్. కొన్ని ఫేస్ వాషెస్ మీ ఫేస్ని చాలా డ్రై చేస్తాయి, కానీ ఇది అలాంటి టైప్ ఆఫ్ ఫేస్ వాష్ కాదు. చాలా మైల్డ్. దీంట్లో ఎలాంటి కెమికల్స్ ఉన్నా సరే అవి చాలా మంచి, హార్మ్ఫుల్ కెమికల్స్ ఏం లేవు. సో ఇట్స్ సల్ఫేట్ ఫ్రీ ఉన్నవే మీరు వాడండి. దట్స్ గుడ్ ఫర్ ఫేస్. ఇప్పుడు ఈ ఫేస్ వాష్ని వాడి నా ఫేస్ని క్లెన్స్ చేసుకొని మంచిగా వాటర్తో వాష్ చేసుకొని వచ్చేస్తాను. సో వాష్ అయితే చేసేసాను నా ఫేస్ని. సో ఇప్పుడు నెక్స్ట్ స్టెప్, జనరల్గా ఫేస్ వాష్ అయిపోయాక మనం టోనర్ వాడతాం. ఇక్కడ నేను ప్లమ్ టోనర్ వాడుతున్నాను. దీని కన్సిస్టెన్సీ కనుక మీరు చూస్తే సేమ్ రోజ్ వాటర్ ఎలా ఉంటుందో అలానే ఉంటుంది టోనర్ కూడా. ప్లమ్ టోనర్ అసలు చాలా ఫేమస్. ప్లమ్ ఇస్ గుడ్ ఫర్ యాక్నీ స్కిన్. నాది కొంచెం సెన్సిటివ్ స్కిన్. నాది చాలా డాండ్రఫ్ కూడా ఉంది ప్రాబ్లం కాబట్టి. సో నేను ఇది ఎక్కువగా యాక్నీస్ ఉండే ఛాన్సెస్ నాకు చాలా ఎక్కువ ఉన్నాయి. నాకు 2-3 డేస్కి ఒకసారి మాత్రం ఫేస్ మీద యాక్నీ ఉంటుంది. నో మ్యాటర్ హౌ మచ్ ఐ క్లెన్స్ మై ఫేస్. ఆయిలీ స్కిన్ బ్యూటీస్కి ఈ టోనర్ పర్ఫెక్ట్. హ్యాండ్ మీద కొంచెం టోనర్ తీసుకొని ఫేస్ మీద అలా డ్యాబ్ చేసేయాలి, అంతే. నెక్స్ట్ మనం మామా అర్త్ ఆయిల్ ఫ్రీ మాయిశ్చరైజర్ వాడుతున్నాం. ఇది వాటర్ బేస్డ్ మాయిశ్చరైజర్. దిస్ ఇస్ గుడ్ ఫర్ ఆయిలీ స్కిన్. మామా అర్త్ ఆయిల్ ఫ్రీ మాయిశ్చరైజర్ చాలా మంచిది ఫర్ ఆయిలీ స్కిన్. చాలా బాగుంటుంది. ఎక్కువగా జిడ్డుగా కూడా ఉండదు. చాలా లైట్ వెయిట్. పర్ఫెక్ట్ ఫర్ డే క్రీమ్ కింద చాలా పర్ఫెక్ట్ ఉంటుంది. ఇప్పుడు నా ఫేస్ అంతటిని డాట్ చేసి అప్లై చేసేసుకుంటున్నాను. అప్లై చేసుకున్నాక మంచిగా మసాజ్ చేసేయడమే. సో నెక్స్ట్ మనం చూడబోతుంది మామా అర్త్ బాడీ లోషన్. ఇట్ ఈస్ ఆల్సో వెరీ లైట్ వెయిట్ ఆన్ ద బాడీ. ఇక్కడ నేను కొంచెం అమౌంట్ తీసుకొని నా హ్యాండ్ మీద అప్లై చేసి చూపిస్తున్నాను మీకు. ఇందులో కూడా చాలా మంచి ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి, లైక్ రైస్, దట్ ఈస్ వెరీ గుడ్ ఫర్ స్కిన్. ఈ ప్రోడక్ట్ మీరు డెఫినెట్గా ఒకసారి ట్రై చేసి చూడండి.
సో నెక్స్ట్ మనం చూడబోయే ప్రోడక్ట్ నీమ్ ఆయిల్ ఫ్రమ్ సేజ్ అలోపతి. ఇది కోల్డ్ ప్రెస్ నీమ్ ఆయిల్. సో ఇప్పుడు దీని కన్సిస్టెన్సీ మనం చూద్దాం. ఇది అంత ఆయిలీగా ఏమీ లేదు. సో లైట్ వెయిట్ కన్సిస్టెన్సీ. నీమ్ ఆయిల్ చాలా బాగుంది. నేను నా హెయిర్కి రాసుకున్నాను. డాండ్రఫ్ చాలా మటుకు కంట్రోల్ అయింది. ఎక్కువగా ఉన్న డాండ్రఫ్ ఉన్న టైంలోనే నేను రాశాను. వెంటనే నేను రిజల్ట్లో చూశాను, చాలా తగ్గింది. వెంటనే దీని రిజల్ట్స్ అనేవి ఉంటాయి. ఫేస్ మీద కూడా రాశాను, నో ప్రాబ్లం. ఇది కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్. సో ఇది న్యాచురల్ ఫార్మ్ ఆఫ్ ఆయిలే కాబట్టి అస్సలు ఎటువంటి ప్రాబ్లం ఉండదు. ఫేస్ మీద కూడా రాశాను. సో దీనికి అప్లై చేసిన టెక్నిక్ ఏమో వచ్చి, మనం జస్ట్ కొంచెం అమౌంట్ తీసుకొని మన ఫేస్ మీద కానీ మన హెయిర్ కానీ జస్ట్ సర్క్యులర్ మోషన్లో మసాజ్ ఇస్తే చాలు. నెక్స్ట్ ప్రోడక్ట్ ఏమో నేను స్మిట్టన్ నుంచి కొనింది కెఫే నుంచి కాఫీ స్క్రబ్. అంటే ఇది హెయిర్ స్క్రబ్. చెప్పాలంటే ఇది జెల్లా ఉంది. అంటే నార్మల్ షాంపూస్ ఎలా ఉంటాయో అలాగే ఉంది, కానీ మధ్య మధ్యలో కాఫీ పౌడర్ అయితే తగులుతుంది అన్నమాట. అది స్క్రబ్ కింద యాక్ట్ అవుతుంది. అంటే యాక్చువల్లీ చాలా ఎక్కువ డాండ్రఫ్ ప్రాబ్లం ఉన్న వాళ్ళే తీసుకోండి. ఎందుకంటే తక్కువ డాండ్రఫ్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి ఇది అవసరం లేదు. అంటే ఫస్ట్ టైం యూజ్ కొంచెం హెయిర్ ఫాల్ ఉంటుంది, సెకండ్ టైం యూజ్ కల్లా కొంచెం నార్మల్ అవుతుంది, హెయిర్ ఫాల్ ఎక్కువ ఉండదు. సో ఇది ఓకే ప్రోడక్ట్. నెక్స్ట్ ఇట్స్ టైమ్ ఫర్ లిప్స్టిక్స్. నెక్స్ట్ నేను మైగ్రామ్ లిప్స్టిక్స్ని రివ్యూ చేయబోతున్నాను. ఎందుకంటే చాలా చాలా నచ్చాయి నాకు ఆ 10 ప్రోడక్ట్స్. ఇందులో కూడా నా రిఫరల్ కోడ్ ఉంది, మీకు కావాలంటే చెక్అవుట్ చేయొచ్చు. చాలా చాలా బాగుంది. నేను ఒక లిప్ గ్లాస్ తీసుకున్నాను, దాంతోపాటే ఒక లిప్స్టిక్ కూడా తీసుకున్నాను. చూపిస్తాను అక్కడ. స్మిట్టన్ది కూడా 199 పడ్డది ఫర్ 6 ప్రోడక్ట్స్, విచ్ ఈస్ అమేజింగ్. నాకు ఇది కూడా 199 పడ్డది ఫర్ 1 లిప్స్టిక్. దాంతోపాటు నేను ఒక లిప్ గ్లాస్ తీసుకున్నాను, ఇది ఒక 99 రూపీస్ ఎక్స్ట్రా అంతే. సో నాకు ఎప్పటి నుంచో ఒక లిప్ గ్లాస్ తీసుకోవాలని ఉండేది. సో నేను మైగ్లామ్ నుంచి ప్లే లిక్విడ్ లిప్స్టిక్స్ని తీసుకున్నాను. ఇంకోటేమో మైగ్లామ్, దిస్ ఇస్ మై ఫేవరెట్. మీరు ఇంత రాస్తే చాలు. ఇది కూడా మైగ్లామ్ నుంచే లిక్విడ్ మ్యాట్ ఎల్ఐటి లిప్స్టిక్స్ అన్నమాట. వితౌట్ మేకప్ నా లిప్స్టిక్, నా లిప్ గ్లాస్ ఎలా ఉందో, ఫ్రమ్ ప్లే. దిస్ ఇస్ ఇన్ ద షేడ్ 04 క్రాన్బెర్రీ. ఇట్స్ వెరీ సాఫ్ట్. మీరు అప్లై చేస్తున్నప్పుడు మీకు ఎటువంటి ఇబ్బంది రాదు. ఇంకా ఇట్స్ వెరీ మాయిశ్చరైజింగ్, మీ లిప్స్ని కూడా డ్రై అవుట్ చేయట్లేదు. ఇంకా ఇట్స్ వెరీ నరిషింగ్, ఇంకా మీకు మాయిశ్చర్ ప్రొవైడ్ చేస్తుంది. ఈజీగా గ్లైడ్ అయిపోయింది. చూడండి, నేను రిమూవ్ చేసేసాను, కానీ రిమూవ్ చేసేసిన తర్వాత కూడా చాలా బాగుంది. అంటే కొన్ని లిప్స్టిక్స్ ఇలా స్ట్రెయిన్స్లా పడిపోతాయి, ఇలా క్రాక్ అయినట్టు కనిపిస్తాయి. ఈ లిప్స్టిక్ అలా కాదు, చాలా మాయిశ్చరైజింగ్. మీరు రాయగానే మీరు కొంచెం ఫేడ్ అవ్వడం స్టార్ట్ అయినా కూడా జస్ట్ అది హింట్ ఆఫ్ లిప్ బామ్ లా ఉంటుంది అంతే, కానీ క్రాక్స్ ఫామ్ అవ్వదు. సో యూ కెన్ గో ఫర్ ఇట్, ఇట్స్ వెరీ నైస్. సో ఇది మైగ్లామ్ లిప్స్టిక్ షేడ్ నంబర్ సూపర్ స్వైప్. చాలా బోల్డ్ రెడ్ లిప్స్టిక్, చాలా బాగుంటుంది. కానీ జనరల్గా నేను ఈ కలర్స్ ప్రిఫర్ చేయను, కానీ యాజ్ అ మేకప్ ఆర్టిస్ట్ నేను ఎప్పుడైనా ఎవరికైనా పెళ్ళికి వెళ్ళినప్పుడు, ఎవరికైనా రెడీ చేసినప్పుడు ఇలాంటి షేడ్స్ అనేవి యూజ్ అవుతాయి కాబట్టి నేను తీసుకున్నాను. సో ఇది కూడా స్మూత్గా గ్లైడ్ అయిపోయింది, నాన్ డ్రాయింగ్. మాయిశ్చరైజింగ్ అని అయితే నేను అనను, కానీ నాట్ సో మచ్ డ్రాయింగ్ అన్నమాట. సో యూ కెన్ గో ఫర్ ఇట్. బ్రైడల్స్ ఈ లిప్స్టిక్ని గ్యారంటీగా పర్చేస్ చేయాలి, చాలా బాగుంది. సో ఇప్పుడు నేను ఈ లిప్స్టిక్స్ని నా హ్యాండ్ మీద స్వాట్ చేశాను ఇన్ ఆర్డర్ టు ఫైండ్ ద స్మర్జ్ ప్రూఫ్, ట్రాన్స్ఫర్ ప్రూఫ్ అండ్ వాటర్ ప్రూఫ్ టెస్ట్. ఫస్ట్ నేను స్మర్జ్ చేయడానికి ట్రై చేశాను, లిప్స్టిక్ది స్మర్జ్ అవ్వలేదు. ఇప్పుడు ప్లే లిప్స్టిక్ని స్మర్జ్ చేస్తే స్మర్జ్ అయిపోయింది. సో అలాగే ట్రాన్స్ఫర్ టెస్ట్ కూడా సేమ్ అలానే ఉంటుంది కాబట్టి లిప్స్టిక్ ట్రాన్స్ఫర్ అవ్వదు. వేరాజ్ ప్లే లిప్స్టిక్ విల్ ట్రాన్స్ఫర్. నెక్స్ట్ వాటర్ ప్రూఫ్ టెస్ట్లో కూడా లిప్స్టిక్ పాస్ అయ్యింది. ప్లే లిప్స్టిక్ అనేది స్మర్జ్ అయిపోయాక ఇంకా వాటర్ ప్రూఫ్ అయిపోయింది. ప్లే లిప్స్టిక్ని మనం మల్టీపర్పస్ కింద యూస్ చేయొచ్చు, అది కామెంట్ వీడియోస్లో చూద్దాం. హోప్ మీ అందరికి నా వీడియో నచ్చినట్టుంది. ఒకవేళ మీకు నా వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.